హలో గైస్, వెల్కమ్ టు డార్లింగ్స్ అని. టుడే వీడియో వచ్చేసి ఉప్పల్ బగాయత్లో కాలభైరవ స్వామి టెంపుల్. Honey, come back. Sometime I'm on a rampage, yeah. Sometime I'm going over here. Sometime, honey, come back. ఈ టెంపుల్ వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇక్కడైతే కాలభైరవ స్వామి స్వయంగా వెలిచాడు హెచ్ఎండి లేఅవుట్లో. టెంపుల్ అడ్రస్ మీకు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్న రోడ్లో మీకు లెఫ్ట్ సైడ్లో 2 పెట్రోల్ బంక్స్ ఉంటాయి. ఫస్ట్ పెట్రోల్ బంక్ వచ్చేసి హెచ్పిది ఉంటుంది. అది దాటంగానే మీకు ఇంకో పెట్రోల్ బంక్ వస్తుంది. అది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఈ పెట్రోల్ బంక్ లెఫ్ట్లోనే మీకు ఉప్పల్ బగాయత్ కమాన్ ఉంటుంది. ఇక్కడ స్ట్రైట్ వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఆ కనిపిస్తున్న హోటల్ నుంచి సెకండ్ లెఫ్ట్ తీసుకోగానే స్ట్రైట్ వెళ్ళిపోతే మీకు శ్రీ దుర్గా కార్ షోరూమ్ అండ్ బజాజ్ షోరూమ్ ఎదురుగానే ఉంటుంది. స్ట్రైట్ అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు ఇంకో క్రికెట్ నెట్ వస్తుంది. ఇక్కడ ఈ బాక్స్ క్రికెట్ లక్కీ గేమ్ హబ్ నుంచి ఆపోజిట్ గల్లీ, ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్ గల్లీలోనే స్ట్రైట్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఈ టెంట్ దగ్గరే ఉంటుంది ఆ గుడి. ఇంకోటి వచ్చేసి ఆ గుడి పక్కకు వచ్చే మీకు అపార్ట్మెంట్ నేమ్ కూడా ఇస్తాను. ఇదే ఆ టెంపుల్. ఈ టెంపుల్లో విశేషం వచ్చేసి ప్రతి పౌర్ణమి, అష్టమి, అమాసకి ప్రత్యేకమైన పూజలు జరిపిస్తారు. మేము వచ్చిన డే అమావాస కావడం వల్ల ఈరోజు ఇక్కడ రద్దీ ఎలా ఉందో మీరు చూడగలుగుతున్నారు. ఈ వీడియోలో ఇంకా ముందు వెళ్తే మీకు అసలు ఈ టెంపుల్లో ఎంతమంది జనాలు ఉన్నారో, క్రౌడ్ ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ టెంపుల్ అయితే హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ వేసేటప్పుడు ఈ విగ్రహం బయటపడిందంట. అప్పటి నుంచి ఇది స్వయంగా వెలిచిన కాలభైరవ స్వామి టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. ఇక మన దర్శనం కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడే దర్శనం మంచిగానే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళందరూ ఎవరి కోరికలు వాళ్ళు కోరుకొని, కోరికలు కోరిన వారు, కోరికలు తీరిన వాళ్ళు అందరూ ఇక్కడ భుష్మాండ దీపం వెలిగించి మంచి జరగాలని కోరుకుంటారు. ఆ భుష్మాండ దీపాన్ని ఇప్పుడు చూపిస్తారు చూడండి. ఇక్కడ ఈ దీపం వెలిగిస్తే ఖచ్చితంగా కోరిక తీరుతుందని నమ్మకం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్లింగ్స్ అని సైనింగ్ ఆఫ్.